మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా కొంతమంది ఇప్పుడు వాళ్ళకి నచ్చిన హీరోయిన్ ఉంటుంది, ఆమె లాంటి ముక్కు నాకు కావాలని, లేదా ఆమె లాంటి పెదాలు నాకు కావాలని. సో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ లాగా నేను ఉండాలని చెప్పేసి 20 ఏళ్ళ అమ్మాయో 18 ఏళ్ళ అమ్మాయో మీ దగ్గరికి వస్తే ఆమెకు అవసరం లేదని మీరు భావిస్తే, సో అంటే మీరు ఎలా వాళ్ళని అంటే కౌన్సిలింగ్ చేస్తారు? అలా వచ్చేవారు ఉన్నారా? సాధారణంగా మీకు ఎలాంటి డిమాండ్స్ వస్తాయి? అనవసరపు డిమాండ్స్ ఎన్ని వస్తాయి? సో చాలా మందికి వస్తాయండి. ఇది ఈ మధ్యకాలంలో అంటే ట్రెండ్ని బట్టి కూడా సర్జరీలు అడుగుతారు ఒకటి. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియా అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఆర్ ఇంతకు ముందు కూడా పలానా హీరోయిన్, అప్పుడులో శ్రీదేవి అన్నది చాలా ఫేమస్ నోస్కి, సో అట్లా అడిగే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరికి వేరే వాళ్ళ లాంటి నోస్ చేయలేం. వాళ్ళకున్న నోస్లో నుంచి స్టాండర్డ్ ప్రపోర్షన్స్ అని ఉంటాయి. ఇప్పుడు మన ఫేస్ని 3/3 డివైడ్ చేస్తారు. ఆ డివిజన్లో కూడా నోస్ లెంత్ ఇంత ఉండాలి, అలా విడ్త్ ఇంత ఉండాలి, దాని ప్రొజెక్షన్ ఇంత ఉండాలి అని మనకి స్టాండర్డ్ ప్రపోర్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ అంటే ఈస్థెటికలీ బ్యూటిఫుల్ ఫేస్లో ఈ ప్రపోర్షన్స్లో ఉంటాయి అని డిఫైన్డ్గా ఉన్నాయి. సో అలా ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి ముక్కు ఇక్కడ ఇలా ప్యారెట్ నోస్ అంటాం, ఇట్లా పైకి ఉండడం అట్లాంటివి ఉంటాయి. అవి కరెక్ట్ చేసి వాళ్ళ ఫేషియల్ ప్రపోర్షనేట్గా చేయొచ్చు, ఆ థర్డ్స్లోకి ఫిట్ చేస్తూ. అంతేగాని వాళ్ళకి వేరే వాళ్ళ నోస్ పెట్టలేం. సెకండ్ థింగ్, అలాంటి కోరికలు ఉండే వాళ్ళకి యూజువల్లీ 2-3 కన్సల్టేషన్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే మనం వాళ్ళు అనుకున్నట్టు నోస్ చెయ్యలేము. అలా కనుక మనం సర్జరీ చేసేస్తే పోస్ట్ ఆప్లో వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, అది ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అందుకని ఫస్టే వాళ్ళని బాగా కౌన్సిల్ చేసి, ఎస్పెషలీ నోస్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకే సర్జరీ అటెంప్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి వాళ్ళు మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా అది వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటే అలాంటి వాళ్ళకి నో చెప్తాం సర్జరీకి. అండ్ సమ్టైమ్స్ ఇండికేటెడే ఉండవు, కొంతమంది మైనర్ థింగ్స్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. అది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటారు. చాలామందికి నో చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, మీకు సర్జరీ అవసరం లేదు అని. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే పేరెంట్స్ దాన్ని అవాయిడ్ చేయకుండా ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నెసెసిటీ లేని కేసెస్కి నో అంటాం కదా, అప్పుడే మేము కౌన్సిల్ చేస్తే వాళ్ళు బెటర్గా వింటారు అనిపిస్తారు. ఇంకొకటి మన పెదాలకు సంబంధించి మేడం, యాక్చువల్లీ ఫిల్లర్స్ వాడుతూ ఉంటారు కదా, సో అవి రియల్లీ అవసరమా? సో పెదాలని అంటే ఉబ్బించాల్సిన అవసరం ఏంటి అసలు యాక్చువల్గా? సో ఒకవేళ నిజంగానే ఫిల్లర్స్ వేస్తే అది ఎంతకాలంగా ఉంటుంది? ఇది మీరు సజెస్ట్ చేస్తారా మేడం? యాక్చువల్ లిప్ ఫిల్లర్స్ అన్నది అప్రూవ్ ట్రీట్మెంట్స్ అండి, చాలా మంది చేస్తున్నారు. సజెస్ట్ చేస్తారా అంటే డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఒక్కొక్కసారి చాలా థిన్ లిప్స్ ఉంటాయి, ఆర్ ఇన్వర్టెడ్, లోపలికి తిరిగిపోయినట్టు అందంగా కనిపించవు లిప్స్. అలాంటి వాళ్ళకి ఫిల్లర్స్ అడ్వైజ్డ్. లిప్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం లిప్ ఫిల్లర్స్ అడ్వైజ్డ్. ఫిల్లర్సే కాక ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని కూడా చేస్తాము, ఫర్ ద సైజ్ ఆఫ్ ద లిప్స్ టు ఇంక్రీజ్. సో నార్మల్గా అప్పర్ లిప్ లోవర్ లిప్కి ప్రపోర్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి కొంతమందికి తక్కువ ఉన్న లిప్ ఫిల్లర్స్ కానీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి, లావు లిప్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి లిప్ రిడక్షన్ అని కూడా చేస్తాం. సో ఏదైనా ఎక్కువ ఉంటే తగ్గించడం, తక్కువ ఉంటే ఎక్కువ చేయడం చెయ్యొచ్చు. ఇది ఎంతవరకు చెయ్యొచ్చు అంటే ఇట్ డిపెండ్స్ అండి, ఇది ఇండివిజువల్ చాయిస్. కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఆర్ ఇండివిజువల్ చాయిస్, దే ఆర్ నాట్ అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏముండదు ఇది చేయించుకోవాలి అని. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు అపెండిక్స్ పెయిన్ వస్తుంది, అపెండిసైటిస్ ఉంది, మీకు సర్జరీ కావాలి అనుకోండి, కావాలి అనే చెప్పగలరు డాక్టర్. బట్ మా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు లిప్స్ థిన్గా ఉన్నాయి, నీకు నీడ్ ఉంది కానీ చేయించుకుంటావా లేదా అన్నది పర్సనల్ చాయిస్. సో ఒక్కొక్కసారి లిప్ ఫిల్లర్ ఇస్తే నీకు మంచిగా ఉండదు అనుకున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళకి నీకు లేదు, ఇది నీకు సెట్ కాదు అనే చెప్పేస్తాం. నీడ్ ఉంది చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు, బట్ అది పర్సనల్ చాయిస్, వాళ్ళకి చేయించుకుంటారా లేదా. సో అంటే ఇప్పుడు కలర్ చేంజెస్కి సంబంధించి ఏమైనా డిమాండ్స్ వస్తాయా మేడం? దాన్ని ఎట్లా డీల్ చేస్తారు మీరు? యూజువల్గా ఈ మధ్య కాలంలో అసలు మీరు కూడా వినుంటారు, గ్లూటథయోన్, ఐవీ ట్రిప్స్ అని చెప్పి బాగా వస్తున్నాయి. అందరికీ చెప్పేది ఏంటంటే జెనెటిక్గా మనకి ఉన్న కాంప్లెక్స్ని కంప్లీట్గా చేంజ్ చేయలేం.
ఉన్న కాంప్లెక్స్ని ఇంప్రూవ్మెంట్ అంటే వేర్ అండ్ టేర్ వల్ల మనం రోజు తిరుగుతాము, పొల్యూషన్ ఉంటుంది, సన్ ఎక్స్పోజర్ ఉంటుంది, స్కిన్కి చాలా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మన స్కిన్లో వచ్చే చేంజెస్, ఏజింగ్ చేంజెస్, అదే పిగ్మెంటేషన్ ఇట్లాంటివన్నీ వచ్చి స్కిన్ కలర్ టోన్ మారచ్చు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేయడం వల్ల అంటే లైటనింగ్ ఏజెంట్స్ వాడడం వల్ల ఓరల్ అవ్వచ్చు, ఐవీ అవ్వచ్చు, ఆర్ క్రీమ్స్ అవ్వచ్చు, మన స్కిన్ డ్యామేజ్ని తగ్గించుకుంటూ ప్రీవియస్ మన స్కిన్ టోన్కి రీచ్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే గ్లో డ్రిప్స్ అని చెప్పి అట్లా పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇది టెంపరీ చేంజ్ మాత్రమే ఉంటుంది, దీన్ని పర్మనెంట్గా చేయలేం. ఇవి చేసుకున్న తర్వాత కూడా మెయింటెనెన్స్, ఇది కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. స్కిన్ టోన్ని అండ్ స్కిన్ కేర్ బాగా తీసుకోవాలి, అప్పుడు ఈ రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. కాకపోతే యూజువల్లీ ఆ టెంపరీ అప్పుడు దాకా ఉండి దాని తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి.